హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చి పనసకాయతోటి పనసతోనలు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, చికెన్ మసాలా అండి. ముందుగా పనసతోనల్లో ఇలా నీళ్ళు పోసుకోవాలండి. మేమైతే మా ఇంటికి సరిపడగా ఎక్కువగానే తీసుకున్నామండి పనసతోనలు. అందులోనే ఉప్పు వేసుకోవాలండి. పనసకాయలు దొరికే సీజన్లో కూడా మేము ఇలా ఎక్కువగా తింటుంటామండి. అంటే పండు తినమని కాదు, కానీ పండు కూడా బాగానే తింటూ ఉంటాం. కానీ ఇలాగ కూడా ట్రై చేస్తామండి, చాలా బాగుంటుంది. ఇందులో సరిపడా కారం వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే చికెన్ మసాలా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం నూనె తీసుకొని అందులోనే స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టుకున్నాం కదండి, అందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇది మా ఏజెన్సీ సైడ్ అయితే బాగా తింటారండి. మా ఇంట్లో మేము కూడా ఎక్కువగా తింటూ ఉంటాం పనసకాయలు దొరికిన సీజన్లోను. నిజంగా కారంగా తినడానికి అయితే బాగుంటుందండి. పనసకాయ తోనలు ఎప్పుడు స్వీట్గానే ఉంటాయి కదా. ఇలా కూడా ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగుంటుంది. అందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేపుతున్నానండి బాగాను. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకొని ఇదిగోండి చూపించిన విధంగా తిరగమూత పెట్టుకున్నానండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడటానికి ఎలా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉడకబెట్టిన పనసతోనలు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.